17వ అధ్యాయంలో చెట్టు నుంచి ధనలోభుడు పాప విమోచనం కోసం అంగీరసుని అడగడం, అంగీరసుడు చెప్పడంతో నేనెంతో పుణ్యం చేసుకున్నాను కాబట్టి మీలాంటి గురువుల దర్శన భాగ్యంతో పాటు నా డౌట్స్ అన్నీ అడిగి తెలుసుకునే అదృష్టం కలిగింది అనుకుంటూ, ఓ మునివర్య, నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది. ఈ కార్తీక మాసంలో మానవులు ఏ ఏ పనులు చేయడం వల్ల శ్రీహరిని సులభంగా చేరుకుంటారు అని. దానికి బదులుగా అంగీరసుడు, కార్తీక మాసముకు సమానమైన మాసము గాని, గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థము గాని, భార్యతో సరితూగు సుఖము గాని, ధర్మముతో సరితూగు స్నేహితుడు గాని, శ్రీహరి లాంటి దేవుడు గాని లేడు అని చెప్పగా, ఓ మునివర్య, చాతుర్మాస వ్రతం అంటే ఏంటి? ఇప్పటి వరకు ఇది ఎవరైనా ఆచరించారా? దాని గురించి చెప్పమంటాడు. శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు. ఈ 4 నెలలనే చాతుర్మాసము అంటారు. ఈ సమయంలో ఎవరైతే దాన ధర్మాలు చేస్తూ ఉంటారో శ్రీహరి నిద్రలేవగానే వారిని గుర్తు పెట్టుకుంటారు అని స్వయంగా ఆ శ్రీహరే చెప్పారు అంటారు. ఒకనాడు నారదుడు అన్ని లోకాలు తిరుగుతూ మహావిష్ణువు లక్ష్మితో కలిసి గంధర్వులు కొలువు ఉన్న సభలో నారద మహాముని ఆ శ్రీహరిని, స్వామి, భూలోకంలో కొందరు ఎటువంటి పుణ్యకార్యాలు గాని దాన ధర్మాలు గాని చేయట్లేదు, కొందరు మాత్రం పూజాది క్రతువులు ఆచరిస్తూ పరనిందా పరాయణులై ఉన్నారు, వీరికి మోక్షం ఎలా కలుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు శ్రీహరి తనను నమ్మి కొలిచే భక్తుల కోసం తానే స్వయంగా ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో తిరుగుతూ దామోదరుడిగా పరిశీలిస్తూ ఉంటాడు. ముసలివాడని ఎవ్వరూ పట్టించుకోకుండా హేళన చేస్తూ ఉంటారు. కొందరు అహంకారంతో పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటారు. వీరిని చూసి ఆ శ్రీ మహావిష్ణువు ఇలాంటి వారందరూ తరించాలంటే ఏం చేయాలని ఆలోచిస్తూ గంధర్వులతో కలిసి ఆ శ్రీమన్నారాయణుడు నైమిసారణ్యంలో తన అసలు రూపంలో దర్శనమిస్తాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న మునులంతా స్వామిని చూసి నమస్కరిస్తారు. ఇక్కడ ఇంటర్వెల్, మిగతాది రేపటి ఎపిసోడ్లో. కార్తీక పురాణం 18వ అధ్యాయం సమాప్తం.